ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఇటీవల సంచలనం సృష్టించిన ట్రాక్టర్ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా అపహరణకు గురైన జాన్ డీర్ ట్రాక్టర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ యంత్రాలు, పరికరాల భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాలని హుజూర్నగర్ సీఐ చరమంద రాజు సూచించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు హుజూర్నగర్ మండలానికి చెందినటువంటి అమలారం విలేజ్లో 29 తారీఖు నాడు, గత నెల 29 తారీఖు నాడు ఒక ట్రాక్టర్ పోయిందనే కంప్లైంట్ మేరకు దాంట్లో విచారణ చేయగా అదే గ్రామానికి చెందినటువంటి చిరంజీవులు అనే వ్యక్తి ఆ ట్రాక్టర్ని దొంగతనం చేసినట్టుగా తెలిసి ఈరోజు అతన్ని పట్టుబడి చేయడం జరిగింది. అతను ఆ ట్రాక్టర్ని తీసుకొని వెళ్లే క్రమంలో అవిరేణికుంట, మఠంపల్లి మండలం అవిరేణికుంట దాటిన తర్వాత పెద్దవీడి మధ్యలో ఆ ట్రాక్టర్ మట్టిలో ఇరుక్కపోవడంతో అక్కడే వదిలేసి పారిపోయినాడు. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం పూర్తి విచారణ చేసి తెలుసుకునగా ఆ గ్రామానికి చెందిన చిరంజీవి అతను దొంగతనం చేసి వెళ్తూ ఉంటే ఇరుక్కపోవడం పారిపోయినట్టు తెలిసింది. కాబట్టి ఈరోజు ఆ ట్రాక్టర్ని మరియు అతన్ని కూడా పట్టుబడి చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్ విలువ సుమారుగా 4 లక్షల రూపాయలు ఉంటుంది. ట్రాక్టర్తో పాటు అతన్ని కూడా కోర్టులో హాజరుపరిచి తగు చర్య నిమిత్తం తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి రైతు కూడా ఇప్పుడు పొలాలు నాట్లు వేసుకునే సమయం కాబట్టి ఈ ట్రాక్టర్లు ఏవైతే ఉంటాయో వాటికి సరైనటువంటి లాక్ ద్వారా దాన్ని సీజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక రైతుకి నష్టం కలిగినట్టయితే పూర్తిగా 6 నెలల పంట కాలం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఒక కంట కనిపెడుతూ ఉంటారని చెప్పని అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.